న్యూస్‌లో అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు క్రైమ్ వీడియోలు అవి చూసినప్పుడు కొద్దిగా కలిచివేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నాకు కనిపించిన ఒక వీడియో చాలా అంటే చాలా బాధించింది. అదేమిటంటే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా! ఈ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అయిన పప్పు యాదవ్ అక్కడ కాషాయ వస్త్రధారణ వేసుకొని వచ్చి ఒక డబ్బా పట్టుకొని భిక్షమెత్తుకుంటూ కనిపించాడు. ఆయన చుట్టూ ఈ కాంగ్రెస్‌తో పాటు ఇండి కూటమి ఎంపీలంతా కూడా చేరి ఆయన్ని చోర్ 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 అనే విధంగా నినదిస్తూ ఉన్నారు. అండ్ ఈ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆ డబ్బాలో డబ్బులు వేస్తూ ఉంటే ఆయన వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక దొంగలాగా ఎత్తుకుపోయినట్లు అక్కడ నాటకాన్ని వీళ్ళు వేశారు. నిజానికి ఇదంతా కూడా అయోధ్యలో విరాళాల చోరీ అనేది జరిగింది కదా! దీన్ని ఉద్దేశించే వీళ్ళు ఈ నాటకాన్ని వేశారు. అయితే వీళ్ళలో ఎప్పుడూ కూడా ఇటు కాంగ్రెస్ అధినేత అయిన రాహుల్ గాంధీ, లేకుంటే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అయిన అఖిలేష్ యాదవ్ కానీ, ఈ పప్పు యాదవ్ కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా రామ మందిరానికి ఒక్కసారి కూడా వెళ్లి రాలేదు. ఇలాంటి వాళ్ళే మన హిందువులను అవహేళన చేస్తూ ఉన్నారు. నిజానికి అయోధ్యలో విరాళాల చోరీ విషయంలో హిందువులు చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నారు. ఆ విరాళాల చోరీ అంశం బయటికి వచ్చిన వెంటనే యూపీ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. అండ్ హిందువులు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. వీళ్ళంతా కూడా అక్కడ చోరీ ఎవరెవరైతే జరిగిందో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైల్లో వేయాలి అనే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ దేశంలో అన్య మతస్థులకు సంబంధించిన ప్రార్థనాలయాల్లో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇవి కనీసం బయటికి కూడా రావు. ఎక్కడో ఎందుకు మన తెలంగాణలోనే వక్ఫ్ భూముల్లో ఎక్కువ శాతం అసదుద్దీన్ ఓవైసీ హస్తగతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ ప్లేస్ సైతం వక్ఫ్ భూమికి సంబంధించింది అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన ఈ భూములన్నిటిని తన హస్తగతం చేసుకుని చాలా తక్కువ ధరకే తన అనుచరులకు వీటిని ధారాదత్తం చేస్తూ ఉన్నారు. తద్వారా సాటి ముస్లింలకే ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది. ఒక్క తెలంగాణలోనే కాదు మన దేశవ్యాప్తంగా వక్ఫ్ భూములను ఈ విధంగా ముస్లిం నాయకులు తమ హస్తగతంలో పెట్టుకొని పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. అండ్ చర్చిల్లో సైతం పెద్ద ఎత్తున స్కామ్లు జరుగుతున్నాయి. ఇవి అసలు కనీసం బయటికి సైతం రావు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడికక్కడే దీన్ని సమాప్తం చేస్తూ ఉంటారు. కానీ హిందువులు మాత్రమే బాధ్యతాయుతంగా నడుచుకున్నా కూడా ఇలాంటి వాళ్ళు హిందువులను అవహేళన చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.